నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను డీకోడ్ చేద్దాం. అదే లిరా మరియు మర్చిపోయిన ప్రపంచం. ఇది కేవలం ఒక కల్పిత కథ మాత్రమే కాదు సుమా. ఒక హీరో జర్నీ ఎలా సాగుతుంది, దాని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి అనేది చెప్పే ఒక అద్భుతమైన విశ్లేషణ ఇది. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాం. నీ చేతిలో ఉన్న రాయి మర్చిపోయిన ప్రపంచానికి ఒక తాళం చెవి. దాన్ని నువ్వు తెరుస్తావా? అబ్బా, వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ప్రకాశించే ఆ రాయి నుంచి వచ్చే ఈ చిన్న గుసగుస మొత్తం కథనే మలుపు తిప్పుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాహసానికందిన డైరెక్ట్ ఇన్విటేషన్. ఏ కథలోనైనా సరే హీరోని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగడానికి ఇలాంటి ఒక బలమైన ట్రిగ్గర్ ఖచ్చితంగా ఉండాలి. మొదటి విభాగం సాహసానికి పిలుపు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం లిరా క్యారెక్టరైజేషన్. మామూలుగా కథలన్నీ ఒక ప్రశాంతమైన ఊళ్ళో మొదలవుతాయి కదా, ఇక్కడ కూడా అంతే. చుట్టూ పొగమంచు కమ్మిన పర్వతాలు, పచ్చని అడవుల మధ్య ఉన్న ఒక అందమైన గ్రామం. కాని మన లిరా మాత్రం మిగతా పిల్లల్లా కాదు. ఆమె కళ్లలో ఏదో తెలియని క్యూరియాసిటీ. సేఫ్గా ఇంట్లో ఉండటం కంటే ఎవరికీ తెలియని ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్లాలనే ఆరాటం. సరిగ్గా ఈ లక్షణమే ఆమెను తదుపరి సాహసానికి సిద్ధం చేస్తుంది. ఇక అడ్వెంచర్లోకి తొలి అడుగులు ఎలా పడ్డాయో చూద్దాం. ఇది చాలా సిస్టమాటిక్గా జరుగుతుంది. ఫస్ట్, ఒక పాత నాచుపట్టిన ఓక్ చెట్టును కనిపెట్టడం. తరువాత దాని కింద ఒక మెరిసే రాయిని చూడటం. దాన్ని తాకగానే ఒక అంతుచిక్కని వాయిస్ వినపడటం. ఫైనల్గా ఆ చెట్టు వేర్లు కదిలి ఒక రహస్య ద్వారం తెరుచుకోవడం. చూశారుగా, ఇది జస్ట్ ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు, ఒక కొత్త ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పడిన ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్. రెండవ విభాగం మర్చిపోయిన ప్రపంచం. ఆ ద్వారం దాటగానే సీన్ మొత్తం మారిపోతుంది. మనం పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకొచ్చేస్తాం. ఎన్నడూ చూడని రంగులతో మెరిసిపోయే ఆకాశం, అగ్నిలాంటి రెక్కలు, స్ఫటికాల్లా మెరిసే పొలుసులున్న వింతజీవులు, దానికి తోడు గాలిలో కలిసిపోయేలా ఒక మధురమైన సంగీతం. ఈ విజువల్స్ అన్నీ మనకేం చెబుతున్నాయంటే, నిబంధనలన్నీ పూర్తిగా మారిపోయిన ఒక సరికొత్త డైమెన్షన్లోకి మనం అడుగుపెట్టామని. అయితే ఇదంతా చూసి ఏదో ఫ్యాంటసీ వరల్డ్ అని సరిపెట్టుకోకండి. దీని వెనక ఒక చాలా లోతైన చరిత్ర ఉంది. ఒకప్పుడు అపారమైన జ్ఞానం, ఇంద్రజాలంతో నిండిపోయి ఉండేదటి ప్రదేశం. కాని కాలక్రమేణా మరుగున పడిపోయింది. మళ్ళీ ఎవరైనా సరే కేవలం ఒక స్వచ్ఛమైన మనస్సున్న వ్యక్తి వస్తే మేల్కొందామని ఇన్నాళ్లు అలా సైలెంట్గా వెయిట్ చేస్తోంది. కథకెంత గొప్ప పర్పస్ దొరికిందో గమనించారా ఇక్కడ? మూడవ విభాగం ఎంపికల పరీక్ష. సాధారణంగా ఫ్యాంటసీ కథల్లో మనమేం చూస్తాం? హీరోలు పెద్ద పెద్ద రాక్షసులతో ఫైట్ చేయడం, కత్తులు వాడటం లేదా మ్యాజిక్ స్పెల్స్ వేయడం లాంటివి కదా. కానీ ఇక్కడే మన కథ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. లిరా ఎదుర్కొన్న పరీక్షల్లో ఆయుధాలే లేవు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ధైర్యం, దయ, విజ్ఞానం, వీటన్నిటికీ మించి మనం తీసుకునే సరైన ఎంపికలు, ఇవే అసలైన సవాళ్లు. ఇది కదా ఒక కథను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమంటే. ఈ మర్చిపోయిన ప్రపంచం పనిచేసే తీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రకృతిని డైనమిక్గా మార్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన లోపల ఏముందో బయట ప్రపంచం కూడా అలాగే రియాక్ట్ అవుతుందన్నమాట. అంటే మనం తీసుకునే ప్రతి డెసిషన్కి ఎంత వేటేజ్ ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగవ విభాగం జ్ఞానం మరియు సాంగత్యం. నిజమే కదా, ఏ గొప్ప ప్రయాణమైనా సింగిల్గా కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ లిరా జర్నీలో కూడా ముగ్గురు కీలకమైన గైడ్స్ ఉన్నారు. దారి చూపించడానికి ఒక అగ్నిపక్షి, ఎప్పటికప్పుడు సరైన సలహాలివ్వడానికి చాలా తెలివైన ఒక ముసలి తాబేలు, అలాగే మన బుర్రకు పని చెప్పడానికి పొడుపు కథలు విసిరే ఒక అల్లరి దేవకన్య. వీళ్ళు కేవలం జంతువులు కాదు సుమా, ఒక మనిషి ఎదగడానికి అవసరమైన గైడెన్స్, విజ్డమ్ ఇంకా క్రిటికల్ థింకింగ్, వీటన్నింటికీ వీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఐదవ విభాగం అనుబంధం యొక్క ఇంద్రజాలం. ఈ మొత్తం విశ్లేషణకు అసలైన సోల్ ఇక్కడే ఉందండి. ఇంద్రజాలం అంటే మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఏదో మాయలు మంత్రాలు చేయడం కాదు. మనుషుల మధ్య, జీవుల మధ్య ఏర్పడే స్వచ్ఛమైన కనెక్షన్. ఒకరినొకరు అర్థం చేసుకుని దయ చూపించడం ద్వారా ఎంతటి పెద్ద గాయాలనైనా మాన్పించగలగడమే నిజమైన మ్యాజిక్. కథ మొత్తానికి ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్. ఇలా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఫైనల్గా ఆ సాహసాన్నే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది లిరా. దాని రిజల్ట్ ఏంటి?
ఆ మర్చిపోయిన ప్రపంచం మళ్లీ ప్రాణం పోసుకుని పచ్చగా వికసించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఊరు వదిలి వెళ్ళినప్పటి లిరాకి, తిరిగి వస్తున్న లిరాకి మధ్య చాలా చేంజుంది. ఇప్పుడు తను ఎంతో మెచ్యూర్డ్గా, ఎంతో జ్ఞానంతో తిరిగి వచ్చింది. ఒక పర్ఫెక్ట్ అడ్వెంచర్కి ఇంతకంటే మంచి ముగింపు ఏముంటుంది చెప్పండి? మనం ఎంతో దూరం వెళ్తోనో, ఎన్నో సాహసాలు చేస్తేనో కాని గొప్ప విషయాలు తెలుసుకోలేం అని అనుకుంటాం. కాని అదంతా నిజం కాదు. ఆ సాహసాలన్నీ అంతిమంగా మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచపు అసలైన క్యారెక్టర్ని, దాని కోర్ హార్ట్ని అర్థం చేసుకోవడానికే ఉపయోగపడతాయి. అవును, కొన్నిసార్లు మనం చేసే అతిపెద్ద సాహసాలు మనల్ని తిరిగి ఈ ప్రపంచం యొక్క హృదయానికే చేరువ చేస్తాయి. ఇక ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం. కేవలం తెలుసుకోవాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ మన చుట్టూ దాగి ఉన్న ఇంకెన్ని మర్చిపోయిన ప్రపంచాలకు తలుపులు తెరుస్తుందో కదా. మనలోనే ఆ క్యూరియాసిటీని ఎప్పుడూ అలా సజీవంగా ఉంచుకుంటే చాలు, మనం అన్వేషించడానికి ఇంకా ఎన్నో అద్భుతాలు మనకోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఈ బ్యూటిఫుల్ థాట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆస్వాదిస్తూ, అన్వేషిస్తూనే ఉందాం.